వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి, విద్యార్థులను ఎందుకురా వదిలేశారు మీరు అంటే వాళ్ళకి ఇంకా ఓటు హక్కు రాలేదు కాబట్టి వదిలేశారు, లేదంటే వాళ్ళకు కూడా ఏదంటే మంచి మంచి పథకాలు లేదంటే ఇవన్నీ చేసేవాళ్ళని చెప్పి ఏదో సినిమాలో డైలాగ్ ఉంది. సరే, ఇప్పుడంటే అమ్మ ఒడి అని లేదంటే తల్లికి వందనాలు పేర్లు మార్చుకుని ఇద్దరు ఏదో చేసుకుంటూ వచ్చారు, అంతా అయిపోయింది. అయితే పాలసీ మేకింగ్ దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులు నష్టపోకుండా చేయాలి అన్న స్పృహ కనీసం పెద్దల మీద ఉందా? పెద్దలకు ఉందా అసలు? రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులకి కూడా చెప్పాల్సి వస్తున్నటువంటి అంశం. ఎందుకు అంటే ఒకసారి ఈ వీడియో చూడండి, పెద్ద ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియో, పిల్లలు ధర్నా చేస్తున్నటువంటి వీడియోని చూడండి. వీళ్ళంతా కూడా నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా మంచి ర్యాంకులు కూడా వచ్చినాయి. వీళ్ళంతా తెలంగాణ పిల్లలు. నర్సరీ ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి 10th వరకు కూడా ఇక్కడే చదివారు. వాళ్ళ తల్లిదండ్రులు తెలంగాణ వాళ్ళే, కొంతమందికి అయితే తాతలు కూడా తెలంగాణ వాళ్ళే. కానీ ఒక కొత్త జీవో తీసుకొచ్చారు, 150 జీవో అని చెప్పి. ఆ జీవో ప్రకారం ఈ పిల్లల్ని నీట్ క్వాలిఫై అయినా కూడా వీళ్ళకి సీట్లు రావు అని చెప్పి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో వల్ల వీళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కనీసం వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు అనేది ఆ జీవో సారాంశం. ఏంటి అయ్యా వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు వాళ్ళకి విజయవాడలో కానీ లేదా కోరుకొండ కానీ ఇంకెక్కడైనా స్కూల్స్లో వాళ్ళు చదివారు. బార్డర్ జిల్లా వాళ్ళు ఖమ్మం కావచ్చు, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, భద్రాచలం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివారనే పేరుతో వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే వాళ్ళని ఆంధ్ర వాళ్ళు కూడా మా వాళ్ళు అని చెప్పి వాళ్ళని టేకప్ చేయరు. ఇప్పుడు వీళ్ళు ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. కానీ రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక కుర్రవాడు ఈ మధ్యకాలంలో 9th 10th ఇంటర్మీడియట్ ఇక్కడ చదివారు కాబట్టి వాళ్ళు లోకల్ అయిపోయి పోయిన సంవత్సరం సీట్ తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజస్థాన్ ఈ రాష్ట్రంలోనే పుట్టని వాళ్ళు కాని వాళ్ళు 9th 10th ఇంటర్ చదివిన వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు లోకల్ అయితే, తెలంగాణలోనే పుట్టి వాళ్ళ తల్లిదండ్రులు తెలంగాణ వాళ్ళు అయి ఉండి వాళ్ళు నర్సరీ నుంచి మొత్తం 10th వరకు చదివి కేవలం ఇంటర్మీడియట్ ఇక్కడ చదవలేదనే పేరుతో వాళ్ళని లోకల్ చేయటం వల్ల ఇందులో ఉస్మానియా మెడికల్ కాలేజీలో, గాంధీ మెడికల్ కాలేజీలో కూడా సీట్లు దక్కించుకోగలిగే ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాంక్ తెచ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు కూడా కోటీశ్వరుల బిడ్డలు కాదు, లక్షాధికారుల బిడ్డలు కాదు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వాళ్ళు చదువుకునేటువంటి ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కాదు. ఇప్పుడున్న బిడ్డలందరూ కూడా మిడిల్ క్లాస్ పిల్లలు, పేదవాళ్ల పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఈ రకంగా డిస్క్వాలిఫై చేయడం అనేది అన్యాయం. తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి తాజాగా తీసుకొచ్చినటువంటి తాజా జీవో ఏదైతే ఉందో ఇది ఎవరికి పనికిరాదు, ఇది పనికిమాలిన జీవో. ఇదేమి తెలంగాణకి న్యాయం చేసేది కాదు, తెలంగాణ స్థానికతకి ఉపయోగపడేది కాదు. ఎటు కాకుండా విద్యార్థుల్ని వాళ్ళ జీవితాలను నాశనం చేసేది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఈ తెలంగాణ బిడ్డలకి తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలి, ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. చాలా కాలం నుంచి తిరుగుతా ఉన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టకుండా వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. చూసారుగా, వీళ్ళు నీట్ ర్యాంకర్స్, నేషనల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు ర్యాంకర్లు అనమాట. సో ఈ ర్యాంకర్లు ఇప్పుడు అటు తెలంగాణలో మెడిసిన్ చేయడానికి లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా మెడిసిన్ చేయడానికి లేదు. దౌర్భాగ్యానికి ఏంటంటే మళ్ళీ మన తెలుగు పిల్లలు, వాళ్ళు మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి పిల్లలు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మెడిసిన్ చదవడానికి వాళ్ళ అర్హత లేదంటే ఇంతకు మించినటువంటి సిగ్గుమాలితనం ఇంకొకటి ఏమైనా ఉందా? మన చట్టాలు, మన వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నేటివిటీ, లోకాలిటీ ఇలాంటివి పెడతారు. పెట్టినటువంటి దానికి ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నా, లేదు ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ పిల్లలు ముఖ్యంగా. ఇందులో ఇంటర్ ఆంధ్రాకి చెందిన కాలేజీల్లో చదివారు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి 150 జీవో ప్రకారం వీళ్ళు ఇక్కడ మెడికల్ కాలేజీలో సీట్లు పొందడానికి అనర్హులు. ఆంధ్రాలో కూడా అనర్హులు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ కాబట్టి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేక మందిని కలిసి ఒక కేబినెట్ మంత్రి కాళ్లు మొక్కారు. ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాకి కూర్చున్నారు.
పిల్లలు మాట్లాడిన ఇవి కూడా ఉన్నాయి. ఎందుకు ఇది అంటున్నాను అంటే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, వీళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు, మేము ఏ రాష్ట్రానికి స్థానికత అనేటువంటి అంశం మీద. ఇది నేను కూడా ఫేస్ చేశానండి. ఇప్పుడు లెక్క ప్రకారం చెప్పాలంటే నేను ఏ రాష్ట్ర పౌరుణ్ణి అనేటువంటి దానికి నాకే ఎగ్జాంపుల్ తెలియదు. ఇప్పుడు నేను స్వతహాగా పుట్టినటువంటిదంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ కోనసీమలో పుట్టినటువంటి వాడిని. అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పుట్టుక అక్కడ అయింది. దాదాపుగా 5వ తరగతి వరకు నేను అక్కడే చదువుకున్నాను. అయిపోయిన తర్వాత నేను తెలంగాణకు షిఫ్ట్ అయ్యాను. కుటుంబం వలస వస్తూ తెలంగాణకు షిఫ్ట్ అయ్యి 6వ తరగతి నుంచి MBA వరకు కూడా నేను తెలంగాణలోనే చదువుకున్నాను. అంటే హైదరాబాద్లోనే చదువుకున్నా ఇక్కడ. అలాగే మారుమూల ఖమ్మం జిల్లాలో కూడా చదువుకున్నాను నేను. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా అక్కడే అయింది నాది. తర్వాత MBA గురించి హైదరాబాద్ వచ్చాను నేను. రాష్ట్రం విడిపోయిన తర్వాత స్థానికత అనేటువంటి అంశం మీద ఏ లొకాలిటీకి వస్తారని చెప్పినప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయం, కనీసం 1 నుంచి 7వ తరగతి వరకు ఇక్కడ చదువు ఉండాలి, లేదంటే 5 నుంచి 10వ తరగతి వరకు ఏదో ఒకటి చెప్పారు. 1 నుంచి 7వ తరగతి స్థానికత అని చెప్పి అప్పుడు ఇక్కడ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్తేనేమో 10వ తరగతి అక్కడ అని చెప్పి అది చెప్పారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 1 నుంచి 5వ తరగతి దాకానేమో నేను అక్కడ చదువుకున్నాను, 5 నుంచి మిగతాదంతా నేను ఇక్కడ చదువుకున్నాను. ఈ లెక్కలో 5 వరకు అక్కడ చదివాను కాబట్టి ఇక్కడ 7వ తరగతి ఇవన్నీ ఇందులోకి రావు కాబట్టి ఇక్కడ నేను స్థానికుడిని కాదు. పోనీ అక్కడ పుట్టాను కదా, పుట్టుకతో స్థానికత చదువుతో కూడా ఉంటుంది అనుకుంటే నేను బతికే అడ్రస్ ఇక్కడ ఉంది, అక్కడ స్థానికత రాదు. ఎక్కడికని పెట్టుకుని చావాలి నేను? ఇప్పుడు నేను ఏ రాష్ట్రానికి చెందినటువంటి వాడిని? సరే, నాకంటే నీట్లు గీట్లు ఈ ప్రభుత్వ పథకాలు ఇవేం నాకు లేవు కాబట్టి, పెన్షన్ల గోల లేదు కాబట్టి నేనేం పెద్ద పట్టించుకోను, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని కాబట్టి. కానీ ఇక్కడ పిల్లలకి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కాలేజీల్లో చదివినంత మాత్రాన వాళ్ళకి ఇక్కడ మెడిసిన్ చేయడానికి లేదా? మరి ఆ లెక్కన బయట వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. ఏమనాలి? వాళ్ళ తల్లిదండ్రులందరూ ఈ ఇంట్లో ఇక్కడే ఉంటారు, తెలంగాణలోనే ఉన్నారు. అబ్బాయిని తీసుకెళ్ళి తమిళనాడులో చదివించారు ఇంటర్మీడియట్, లేదంటే ఇంకో చోట చదివించారు అనుకుందాం, ఊటీలో హాస్టల్లో చదివించారు అనుకుందాం కొంతమంది. వాళ్ళు తెలంగాణకు వచ్చేసి ఇక్కడ నీట్ రాశారు, వాళ్ళకి అర్హత ఉండదా? ఇక్కడ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ చదువు ఎగ్జామ్ పెట్టే దేనికి? వాళ్ళ టాలెంట్ని బయటికి తీసి ఓకే దీనికి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అని చూపించడానికి తప్పితే ఇంకోటి కాదు కదా. ఈ దిక్కుమాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేనికండి ఇవన్నీ పెట్టడం? వాళ్ళు ఇప్పుడు ఈ పిల్లలు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అవుతారు? ముఖ్యమంత్రులు ఏ సమాధానం చెప్తారు? అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏం సమాధానం చెప్తారు? వీళ్ళకి న్యాయం చేసేది ఎవరు? విద్యాశాఖలో ఈ స్థానికత అనేటువంటి అంశం ఇగో ఈ దిక్కుమాలిన అంశం మీద వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఓకే 6వ తరగతి నుంచి నేను తెలంగాణలో చదువుకున్నాను కాబట్టి నా స్థానికత అనేటువంటి అంశం నేను తెలంగాణ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడే నేను బతుకుతున్నాను, నా బ్రతుకు తెరువంతా ఇక్కడే ఉంది కాబట్టి. కానీ నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్లో కదా. అక్కడ నేను పుట్టింది ఎక్కడ, నా ఊరు ఏది అని చెప్తే నేను అది చెప్పుకుంటాను. కానీ నేను ఏం బతుకుతున్నాను, నా స్థానికత అంటే నేను తెలంగాణనే పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి, ఇక్కడే బతుకుతున్నాను కాబట్టి, నేను కట్టే ట్యాక్సులు కానీ బిల్లులు కానీ అన్నీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ వెళ్తున్నాయి కాబట్టి, అదే బిఫోర్ దట్ అయినా ఇంకోటైనా కానీ, రాష్ట్రం విడిపోక ముందైనా విడిపోయిన తర్వాత అయినా కానీ ఇక్కడే నేను చేస్తున్నాను కాబట్టి. చదువు దగ్గరకు వచ్చేసరికి కూడా ఇలాంటి రూల్స్ అని పెట్టి ఉద్యోగాలంటే ఓకే ఆంధ్ర వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చింది, తెలంగాణను సాధించుకున్నారు. నియామకాలు తెలంగాణలో తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఇది కదా పాయింట్. కానీ చదువుకోవడానికి ఇక్కడ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మొత్తం కబ్జా చేసేయట్లేదు కదా ఎవరు కూడా. విద్యాశాఖ దగ్గర ఎందుకండి ఇలాంటివన్నీ కూడా చూడడం? విద్యాశాఖలో పెట్టి ఇప్పుడు తెలంగాణ వాళ్ళే ఇక్కడ ప్రధానంగా వీళ్ళే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళే చదువుకోవడం ఆంధ్ర ప్రాంత కాలేజీలో చదువుకున్నారు అంతే. వాళ్ళేం అక్కడ సెటిల్ అయిపోలేదు, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇక్కడ చదువుకోవడానికి లేదు, లేదంటే అక్కడ ఇంకో మంచి కాలేజ్ వాళ్ళకి దొరికింది అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకున్నారు, చదువుకున్నారు కాబట్టి నీటిలో ర్యాంక్ తెచ్చుకోగలిగారు. దాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ భవిష్యత్తు నాశనమేగా. ఏమో అందులో ఎంతమంది చాలా గొప్ప డాక్టర్లు అయ్యే అవకాశం ఉందో నిజంగా చదివితే. అదెందుకు ప్రభుత్వాలు ఆలోచించట్లేదు? ఎవరు న్యాయం చేసేది వాళ్ళకి? ఇప్పుడు ఇలాంటి వాటి మీద మేధావులు అనేటువంటి వాళ్ళు ఇలాంటి వాటి మీద ప్రభుత్వాలను విమర్శించడము, చర్చించడము, ఒక సొల్యూషన్ చూపించే పని చేయండి. అంతేగాని దిక్కుమాలిన మిగతా వాటి మీద రాజకీయాల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాడు ఎలా చస్తాడు, వీడిదేమవుతుంది, ఈ రోజు పదవపోతే రేపేం చేస్తాడు, ఇవి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. ఇలాంటి విద్యార్థులకి సంబంధించి ఇలాంటి ఏవైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో ఇలాంటి వాటిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా
వీటి మీద డిస్కషన్ జరగాలి సమాజంలో, మిగతా అవసరంలా. ఇప్పుడు ఏం చెప్తారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి ఏం చెప్తారు? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అక్కడ చదివారు అనేటువంటి ఒక పాయింట్తో మాత్రమేనా? ఎందుకంటే వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, వీళ్ళ పూర్వీకులు కూడా ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కాబట్టి వీళ్ళు అటు ఆంధ్రప్రదేశ్లో అవ్వదు, మరి ఇక్కడేమైపోయింది? అక్కడ చదివారు కాబట్టి ఇక్కడ అవ్వదు. దీనికి ప్రభుత్వాలు ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, లేదంటే ఇది ప్రహసనం ముందు కొనసాగుతూనే ఉంటుంది. దీని మీద 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోవాలి. అక్కడ చదివినంత మాత్రాన్ని ఇక్కడ కుదరదు, లేదు ఇక్కడ చదివారు కాబట్టి అక్కడ కుదరదు, ఈ టైప్లో పెట్టడానికి దానికి మేబీ కొన్నిట్లో ఉండొచ్చేమో, కొన్ని సెగ్మెంట్స్లో ఉండొచ్చేమో. అన్నిట్లోనూ ఈ జనరలైజ్ చేసి ఇలా పెట్టడం అనేది మాత్రం అది కుదరనటువంటి పరిస్థితి. అందులోనే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి సీట్లు కాబట్టి, మెడిసిన్ చదువు కాబట్టి దీనికి సంబంధించి క్లియర్ కట్గా నిర్ణయాలు అయితే తీసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సీట్ల కేటాయింపు అనేది ఖచ్చితంగా జరగాలి. లేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అని చెప్పి, లేదంటే వాళ్ళకి ఇంకో రాష్ట్రం ఇచ్చేద్దాం సెపరేట్గా. వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందరు, అటు తెలంగాణ నుంచి కొంత, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత, ఒక భాగాన్ని కట్ చేసేసి దాంట్లో పడేసేయండి అందరినీ తీసుకెళ్ళి. అది ఇంకో ప్రభుత్వం అవుతుంది అప్పుడు. అక్కడ వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందని తెలుగు వాళ్ళు అని చెప్పి పెట్టుకోవచ్చు బోర్డు. ఎక్కడికి పోతున్నాయండి అసలు రాజకీయాలు నిజంగా ఇలాంటి నిర్ణయాల దగ్గరికి సంబంధించి. ఎనీవే, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. 4 years 6th నుంచి 12th వరకు ఎనీ 4 years చదువుకుంటే మీరు ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అన్నారు. అందుకే మీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ కావడం వల్ల పక్క రాష్ట్రంకి వెళ్ళి చదువుకోవడం జరిగింది. మా డాడీ ఫార్మర్, మేము ₹1 పెట్టి సీట్ కొనే పరిస్థితి లేదు. మా ఓటర్ ఐడి ఇక్కడే, మా పర్మనెంట్ రెసిడెన్స్ ఇక్కడే, ఆధార్ ఇక్కడే, మా తాతయ్య వాళ్ళు ఇక్కడే, ఆ తాతయ్య వాళ్ళు ఇక్కడే. ఏ ప్రూఫ్ కావాలంటే అది సబ్మిట్ చేస్తాం మేము. మీకు ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిస్తే మమ్మల్ని అక్కడే నిందించండి. మా పేరెంట్స్ ఫార్మర్స్ కాబట్టి నన్ను ఒక మంచి స్థాయిలో నిల్చోబెట్టాలనేది వాళ్ళ డ్రీమ్. డాక్టర్ డ్రీమ్ కన్నా మా తప్ప. ఇప్పుడు ఇన్ని రోజులు 23 నీట్ ఇంటర్మీడియట్ అయిపోయిందంటే 2-3 లాంగ్ టర్మ్స్ తీసుకుంటే గానీ నాకు మార్క్స్ రాలేదు. మార్క్స్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు నువ్వు లోకల్ కాదు, నువ్వు ఇక్కడ ఎలిజిబుల్ కాదు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏ రాష్ట్రంకి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలా లేకపోతే వేరే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే 2 years చదివినందుకు వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగితే వీళ్ళు ఇవ్వట్లేదు, అక్కడెలా ఇస్తారు? మాకు న్యాయం జరిగేటట్టు నన్ను నాన్ లోకల్ అని చెప్పి నేను నా ఇంటర్మీడియట్ 2022లో కంప్లీట్ చేశాను. 1 to 10th అంతా ఇక్కడే చదివాను. కేవలం 2 సంవత్సరాలు నేను ఏపీలో ఆంధ్రలో చదివినందు వల్ల నన్ను ఈరోజు నాన్ లోకల్ అని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి నాకు న్యాయం చేయండి. నాలాంటి పిల్లలు ఇక్కడ 50 మంది దాకా సఫర్ అవుతున్నారు. మేము మొత్తం ఉన్న పాపులేషన్ ఉన్న సీట్లలో మేము 0.5% ఉన్నాము. ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయండి. మేము అందరి దగ్గరికి వెళ్ళాము, అందరినీ కలిసాం, అందరితో మాట్లాడాము, ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడాము. బట్ మాకు ఒక న్యాయం జరుగుతుందని చెప్పారు కానీ మాకు ఒక న్యాయం కనిపించట్లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి అని మేము ఈ రోజు ఈ ధర్నాలో కూర్చున్నాము. ప్లీజ్ అండి మాకు న్యాయం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.